హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పంపిణీ జరుగుతున్న తీరు గురించి నేను ఈరోజు వివరించదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టేసి పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ రోజున సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అప్పుడు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ద్వారా ఏ విధంగా అయితే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందో అదేవిధంగా ఈ రోజున సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ప్రజలు గత వైసీపీ ప్రభుత్వం లేనిపోయింది వాలంటీర్లు తీసేస్తే పింఛన్లు మీ ఇంటికి రావు, మీకు అందించరు అని అబద్ధపు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు చెప్పిన అబద్ధ ప్రచారాన్ని తిప్పికొడుతూ గతంలో అయితే ఏ విధంగా పింఛన్లు వైసీపీ ప్రభుత్వం అందజేసిందో వాలంటీర్ల ద్వారా ఈ రోజున అదేవిధంగా గడప గడపకి వెళ్ళి పింఛన్లు అందజేయడం జరుగుతుంది. అది సక్సెస్ఫుల్గా సాగుతూనే ఉంది. అయితే ఇక్కడ గర్వించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా సచివాలయ ఎంప్లాయీస్కి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేస్తున్న సచివాలయ ఎంప్లాయీస్ని నిజంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూటమి ప్రభుత్వం కూడా వారి యొక్క సేవలను గుర్తించాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే మీరు ఆదేశానుసారం ఉదయం 4 గంటల నుంచే స్టార్ట్ చేసిన పింఛన్లు 10, 11, 12 వంటి గంటకల్లా దాదాపు 80 to 90% పింఛన్లు అందజేస్తూ సాయంత్రం కల్లా ఆల్మోస్ట్గా 95% దాకా పింఛన్లు ఇస్తూ మీరు వారికి అప్పచెప్పిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేస్తున్న వాలంటీర్ ఈ సచివాలయ వ్యవస్థని తప్పనిసరిగా మనం అభినందించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికున్న తేడా, వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 50 ఏళ్ళకు ఒక పింఛన్దారుడు అంటే 20 మందికి ఒక వాలంటీర్ని నియమించి 20 నుంచి 50 ఏళ్లలో 20 నుంచి 25 మంది మాత్రమే ఉంటారు పింఛన్దారులు. 20 నుంచి 25 మందికి ఒక వాలంటీర్ నియమించి వారికి నెలకి 5,000 జీతం ఇస్తూ పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. కానీ నేడు సచివాలయ ఒక్కొక్క ఎంప్లాయీ దాదాపు 100 మందికి పింఛన్ అందిస్తున్నారు. 100 మంది వాలంటీర్ 20 మందికి అందిస్తే సచివాలయ ఎంప్లాయీ 100 మందికి అందిస్తున్నారు. అయినా సరే ఎక్కడా వాలంటీర్లకి తగ్గట్టుగా వాలంటీర్ల మీద మెరుగైన పంపిణీ విధానం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది, ఒక 4 వాలంటీర్లు చేసినటువంటి పని ఒక సచివాలయ ఎంప్లాయీ అదే సమయానికి వాలంటీర్లు ఏ విధంగా అయితే అందించారో అదే విధంగా ఇంటింటికి తిరిగి అదే సమయానికి పంపిణీని పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజాధనాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా దుర్వినియోగపరుస్తున్న జగన్మోహన్ రెడ్డిని, ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం అవ్వకుండా ఉన్న ఎంప్లాయీస్ ద్వారానే పంపిణీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, వాలంటీర్ల ద్వారా మేము ఉపాధి కల్పించాము అని. ఏ ఉపాధి? 5,000 రూపాయలకి మీకు ఏం ఉపాధి వస్తుంది? ఉపాధి కల్పించడం పక్కన పెడితే వాళ్ళని పాపం ఇబ్బంది పడే పరిస్థితిలోకి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం నెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేకుండా దాదాపు 4 నెలలు పరిపాలన జరిగింది. ఎక్కడ వాళ్ళ అవసరం కనిపించలేదు. వాళ్ళ అవసరం కనిపించకుండానే సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కావచ్చు, టీడీపీ కార్యకర్తల ద్వారా కావచ్చు ఈ రోజున అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు కడుతున్న ఖర్చు మేము కష్టపడి కడుతున్నది ట్యాక్సీల ద్వారా. కాబట్టి మీరు ఆ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయండి. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తే ఇప్పటిదాకా ఉన్న పార్టీ కార్యకర్తలు ఇంకొకరు ఇబ్బంది పడతారు, లేకపోతే ఇప్పటిదాకా ఉన్న వాలంటీర్లు ఇబ్బంది పడతారని మీరు అనుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క వాలంటీర్కి వైసీపీ ప్రభుత్వం అందించినటువంటి జీతం సంవత్సరానికి 60,000 చొప్పున దాదాపు 3 లక్షలు అందించింది. అదే 3 లక్షలు ఒక వ్యక్తికి 3 లక్షలు అందించింది. అదే 3 లక్షలు 3 వ్యక్తులకి సబ్సిడీ రూపాన మనిషికి 1,00,000 రూపాయలు సబ్సిడీ రూపాన అందిస్తూ కార్పొరేషన్ లోన్ల ద్వారా 1 లక్ష 2 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాన్ని అందిస్తూ యూనిట్లు స్థాపించే ప్రయత్నం చేయండి. అది ఏదైనా కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, గొర్రెల ఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ఆటో కావచ్చు, లేకపోతే చిన్న ట్రాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తికి శాశ్వత జీవనోపాధి ఉండేలాగా ప్రభుత్వమే ఈ జీతాన్ని సబ్సిడీ రూపాన అందించేసి ఆ వ్యక్తులకి జీవనోపాధి చూపిస్తే మరలా ప్రభుత్వం మీద ఆధారపడకుండా
వారి చుట్టుపక్కల ఉన్న వారికి వారు జీవనోపాధి చూపిస్తూ రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విధమైనటువంటి స్కీములు తీసుకురండి తప్పితే వాలంటీర్ వ్యవస్థ నాకైతే ఇష్టం లేదు. ఆ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఇంకా సచివాలయ ఎంప్లాయీస్లో వీళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. వీళ్ళల్లో కొంతమంది హ్యాండిక్యాప్టర్స్ ఉన్నారు. నాకు తెలిసి నేను చూసిన మా సచివాలయ పరిధిలోనే 2 వ్యక్తులు పాపం వికలాంగులుగా ఉన్నారు. అయినా సరే వాళ్ళు వికలాంగులుగా ఉన్నా సరే ఎక్కడా క్రమం తప్పకుండా ఈ యొక్క వృద్ధాప్య పింఛను కావచ్చు, వికలాంగుల పింఛను కావచ్చు ప్రతి ఒక్కరికి అందజేస్తూ వారి యొక్క వికలాంగత్వాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క పింఛన్దారులకు సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క సచివాలయ సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు వికలాంగులుగా ఉన్నా సరే వాళ్ళు వికలాంగులు పింఛన్ ఇవ్వటానికి జోరున వానల ఉదయం 4 గంటల నుంచి కురుస్తున్న జోరున వానలో కూడా లెక్క చేయకుండా ఇల్లు తిరిగి వారికి అప్పజెప్పినటువంటి ఈ 100 పింఛన్ల కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రయత్నం చేసినటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే విధమైన ప్రణాళికలు రచించేసి ప్రజల జీవితాలను మార్పు చేయాలని కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేసే విధంగా ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటూ నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.